ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మేము మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్లో ఒక కొత్త టెక్నాలజీని హాస్పిటల్లో పెట్టించడం జరిగింది. ఈ టెక్నాలజీ పేరు బైపోలార్ అయనైజేషన్. యాక్చువల్గా నెగటివ్ అయనైజేషన్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. ఇది పాజిటివ్ నెగటివ్ కాబట్టి దీన్ని బైపోలార్ అంటే నెగటివ్ కన్నా కూడా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇది ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే గాలిలో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ మోల్డ్స్ కానీ ఉంటే వాటిని వెంటనే డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మా హాస్పిటల్లో మా ఆపరేషన్ థియేటర్కి వచ్చిన వార్డులో పేషెంట్తో పాటు బంధువులు వచ్చిన ఆ ఏరియా అంతటా కూడా ఈ బైపోలార్ అయనైజర్స్ మేము పెట్టేశాం. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అది పెట్టాం. దీనివల్ల ఏంటంటే ఒక కోవిడ్ పేషెంటో లేదా పోస్ట్ కోవిడ్ పేషెంటో మాస్కులు కట్టుకున్నా అక్కడ దగ్గినా తుమ్మినా ఒకవేళ వైరస్ గాలిలోకి వస్తే గాలిలోనే ఆ వైరస్ని డిస్ట్రాయ్ చేయటం జరుగుతుంది. ఇట్లాంటి టెక్నాలజీ ఎందుకు పెట్టామంటే మా తరఫున మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుని కోవిడ్ టైంలో కూడా ఎంతోమందికి ఆపరేషన్లు చేశాం కేవలం ఈ టెక్నాలజీ వల్ల. ఈ టెక్నాలజీ గొప్పతనం ఏంటంటే ఇది మనకున్న సెంట్రల్ ఎయిర్ కండిషన్ ఉంటే దానికి డైరెక్ట్గా పెట్టేస్తే బిల్డింగ్ మొత్తం కోవిడ్ ఫ్రీ అయిపోతుంది. అది కాకుండా ఒక రూమ్ కంటే రూమ్ వాల్ మౌంట్ సిస్టమ్స్ ఉంటాయి, వాల్ మౌంట్గా పెట్టవచ్చు, లేదా ఫ్లోర్ మోడల్, లేదా బస్సుల్లో పెట్టవచ్చు, ట్రైన్స్లో పెట్టవచ్చు, లేదా ఇళ్ళకి మన సొంత ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అటు ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది, ఇటు గాల్లో ఉన్న కోవిడ్ వైరస్ కానీ ఏ వైరస్ కానీ అట్లానే బ్యాక్టీరియా కానీ అట్లానే ఫంగస్ కానీ ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. కాబట్టి ఎయిర్ అబ్సల్యూట్లీ ప్యూరిఫై అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లాంటిది ఉంటే మన స్కూల్స్ కూడా మనం రీఓపెన్ చేసుకోవచ్చు, సినిమా హాల్స్ రీఓపెన్ చేసుకోవచ్చు, బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. ఈ టెక్నాలజీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో, ఇది కొత్తగా వచ్చిన టెక్నాలజీ కాదు. ఫుడ్ ప్రాసెసింగ్ ఏరియాలో అమెరికాలో ఎప్పటి నుంచో వాళ్ళు వాడుతున్నారు. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ఎయిర్ ప్యూరిఫికేషన్లో కొత్తగా రావటం, అది ఫస్ట్ టైం ఇండియాలో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయటం. హైదరాబాద్లో చర్లపల్లిలో ఉంది ఈ కంపెనీ, జైత్ర డివైసెస్ అని. ఈ కంపెనీ వారు చేస్తున్నారు, మేము తీసుకోవటం జరిగింది. దీనివల్ల ఉపయోగాలు ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది పెట్టుకోవటం వల్ల మా హాస్పిటల్లో కూడా పేషెంట్స్ కంఫర్టబుల్గా ఉన్నారు. ఈ టెక్నాలజీ ఉంది అని తెలిసి ఈ రకంగా ఉపయోగపడే ఈ బైపోలార్ అయనైజేషన్ అనేది ఏం చేస్తుంది అంటే, మనం ఒక వాల్ మౌంట్ పెడితే దాంట్లో నుంచి అయాన్స్ వస్తాయి గాలిలోకి వచ్చి, గాలిలో ఉన్న కోవిడ్ వైరస్ ప్రోటీన్ని ఒక అయాన్, ఒక పాజిటివ్ అయాన్ డిస్ట్రాయ్ చేస్తే నెగిటివ్ అయాన్ దాంతో వెయిట్ భారం పెరిగి కిందకి డ్రాప్ అయిపోతుంది. డిస్ట్రాయిడ్ అండ్ డ్రాప్డ్ ఆన్ టు ద ఫ్లోర్ అంటే దాన్ని చంపేసి కింద నేల మీద పడేస్తుంది. ఇంకా తర్వాత మనం డిస్ఇన్ఫెక్టర్తో ఎట్లాగూ నేల తుడుచుకుంటాం కాబట్టి అది కంప్లీట్గా అసలు చనిపోయిన వైరస్ కూడా మన దరిదాపుల్లో ఉండదు. ఈ రకంగా ఉపయోగపడే ఈ టెక్నాలజీ బైపోలార్ అయనైజర్ అనే టెక్నాలజీ ఈ రోజున మా మ్యాక్సివిషన్లో మేము సోమాజిగూడ హాస్పిటల్లో పెట్టాం కాబట్టి ఆపరేషన్స్ ఆపకుండా చేస్తూనే ఉన్నాం. పేషెంట్స్ కూడా ఎంతో అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.